లోపల డెవలప్మెంట్స్, క్లబ్ హౌస్, రిసార్ట్స్, మెంబర్షిప్ కూడా లైఫ్ టైం మెంబర్షిప్ సెజ్ ఉందో, నియోపోలిస్ సెజ్ ఉందో దానికి అతి సమీపంలో ఉన్న వెంచర్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో విత్ ఇన్ 2 కిలోమీటర్స్ రీచ్ డిస్టెన్స్ లో ఎంత ప్రైజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకో. అతి సమీపంలో ఉంది కదా అని ప్రైజ్ ఎక్కువ అనుకుంటారు. DTCP అప్రూవల్స్ రేరా, అన్ని అప్రూవల్స్ క్లియర్ గా ఎంపోరియం అని తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్య తీసుకొచ్చిందండి. ఓకే, నమస్తే అండి అందరికి. ఒక ఇన్వెస్టర్స్ కి అందరికి కూడా ఇది యాక్చువల్ గా నేను అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకొచ్చానండి. నా పేరు వెంకట్, MBA చేశాను. నేను ఒక ప్రముఖమైన కంపెనీలో ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనకు ఒక అద్భుతమైన వెంచర్ ప్రోడక్ట్ మనం తీసుకొచ్చాము. దీని గొప్పతనం ఏంటంటే, మనకి ఏదైతే కోకాపేట్ సెజ్ ఉందో, నియోపోలిస్ సెజ్ ఉందో దానికి అతి సమీపంలో ఉన్న వెంచర్. ఇక్కడ అతి సమీపంలో ఉంది కదా అని ప్రైజ్ ఎక్కువ అనుకుంటారేమో. ప్రైస్ చాలా రీజనబుల్ అండి. మనకు 12,000 నుంచి 14,000 మధ్యలోనే ఉంటుంది. ఇది అప్రూవల్స్ పరంగా తీసుకుంటే DTCP అప్రూవల్స్ రేరా, అన్ని అప్రూవల్స్ క్లియర్ గా ఉన్నాయి. డెవలప్మెంట్స్ కూడా ఇంచుమించు 80% కంప్లీట్ అయిపోయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక బ్లాక్ టాప్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, దీంట్లో రిసార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది అండి వెంచర్. సో చాలా రిప్యూటెడ్ కంపెనీ, 24 ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది. ఇది వెంచర్ లోపల డెవలప్మెంట్స్. అసలు ఈ వెంచర్లోనే ఇక్కడ ఎందుకు తీసుకోవాలని మీరంటే, నేనేం చెప్తానంటే, కనెక్టివిటీ పరంగా కేవలం ఓఆర్ఆర్ అప్పా జంక్షన్ నుంచి మనం విత్ ఇన్ 45 మినిట్స్ రీచబుల్ డిస్టెన్స్ లో ఉంటాం. ఓకేనా? ఈ కొనామొదలు ఏమైతే ఉంటుంది వెంచర్ కాడ నుంచి అప్పా జంక్షన్ వరకు ఎన్నో రిసార్ట్స్ ఉన్నాయి, ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో టూరిజం యాక్టివిటీస్ ఉన్నాయి. అసలు ఎంపోరియం అని తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్య తీసుకొచ్చిందండి. 600 to 700 ఎకర్స్ లో సూపర్ గా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు ఆ ప్రాజెక్టు. ఇటుపక్క తీసుకుంటే లెఫ్ట్ సైడ్ అనంతగిరి హిల్స్ ఉంటాయి, అది ఒక బెస్ట్ టూరిజం ప్లేస్. ఇటుపక్క తీసుకుంటే ప్రగతి రిసార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ వెరీ డెస్టినేషన్ లొకేషన్ అండి ఇది. ఇంకా తీసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ జస్ట్ 2 కిలోమీటర్స్ రీచ్ లో ఉంటాం. డిస్ట్రిక్ట్ అంటే వికారాబాద్ అంటే రైల్వే స్టేషన్ కి ఒక 2 to 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం మనం. అంటే ఎక్కడైనా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మనం తీసుకుంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో విత్ ఇన్ 2 కిలోమీటర్స్ రీచ్ డిస్టెన్స్ లో ఎంత ప్రైజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే సెంట్ వచ్చేసి 5 లక్షలు ఉంది. గజాల్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటే 13,000 అన్నా కూడా మనకి 5 lakhs అప్రాక్సిమేట్ 5,20,000 సెంట్ పడుతుంది. సో అంత రీజనబుల్ ప్రైస్ ఇంత డెవలప్మెంట్స్ తో వస్తుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే ఆనుకొని అంత ఉంటే ఇంకా అడిషనల్ గా మనకు కోకాపేట్ సెజ్కి కానీ, శంకరపల్లికి కానీ, మోకిలా కానీ, అసలు శంకరపల్లికి అయితే మనకు 30 కిలోమీటర్స్ రీచ్ లో ఉంటాం, మోకిలాకి 35 కిలోమీటర్స్ రీచ్ లో ఉంటాం. కేవలం మోకిలాలోనే 10 కోట్లు 15 కోట్లు విల్లా అమ్ముతున్నారండి. 15 కోట్లు అంటే ఇక్కడ ఒక ఇన్వెస్టర్ ఒక తెలివిగా, ఒక లాజికల్ గా తెలివిగా ఆలోచిస్తే, ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక 1000 గజాలు కొనిపెట్టుకుంటే, ఒక 1000 గజాలు అంటే మాక్సిమం అంటే 1,30,00,000, 1,20,00,000 పడుతుంది 1000 గజాలు కూడా. ఇంకొక అడిషనల్ గా 1,30,00,000 పెట్టుకుంటే 2.5 crore లో మనకు 1000 గజాల విల్లా వస్తుంది. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆనుకొని, అంటే ఇంకొక 45 మినిట్స్, ఒక 40 మినిట్స్ జర్నీ చేస్తే మనం అద్భుతమైన లొకేషన్ లో ఉండొచ్చు. ఈవెన్ 1000 గజాలు ఎందుకంటే మీకు క్వశ్చన్ రావచ్చు. ఈ రోజు రేపు హెల్త్ కాన్షియస్నెస్ అందరికి పెరిగింది. కరోనా టైంలో మనం చూసాం. ఒక 300 గజాల్లో విల్లా కట్టుకున్నా కూడా 700 గజాల్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ మీరు పండించుకోవచ్చు. అంబియన్స్, అట్మాస్ఫియర్, నేచర్ తో ఎంజాయ్ చేయొచ్చు మీరు మీ ఫ్యామిలీతో. అంటే ఇక్కడ వీకెండ్ హోమ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 15 to 20 years వరకు మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. తర్వాత కూడా మీరు ఏంటంటే డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇట్లా కనెక్టివిటీ పరంగా కానీ, చుట్టూ టూరిజం పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పరంగా కానీ, వెంచర్ కూడా ఈ కంపెనీ నియర్లీ 25 years నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, నార్మల్ కంపెనీ కాదు. అప్రూవల్స్ అని క్లియర్ గా ఉన్నాయి. ల్యాండ్ కూడా ఏదో డెవలప్మెంట్ తీసుకోవడము, రిజిస్టర్ ల్యాండ్ వరకు వచ్చి రిజిస్టర్ అలా కాదండి. ఈ కంప్లీట్ గా ల్యాండ్ మొత్తం కూడా కంపెనీ పేరుతోనే ఉంటుంది. కంపెనీనే వచ్చి రిజిస్టర్ చేస్తుంది, ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం, క్లారిటీ కోసం మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాం. విజిట్కి రండి. ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. మీ ఒపీనియన్ మేము గౌరవిస్తాం ఎప్పటికీ. మీరు ప్లాట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్కసారి క్యాజువల్ గా, హ్యాపీగా బయట అవుట్స్కట్స్ రండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1.5 hours. కోకాపేట నుంచి, మాదాపూర్ నుంచి తీసుకుంటే 1 గంట 30 నిమిషాల టైం, రాను పోను అంటే 3 గంటల టైం. మీరు టైం పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఒకసారి విజిట్ చేయమని. మీరు కంపల్సరీ కొనాలని రూల్ ఏం లేదండి. మీకు నచ్చితే, మనసుకు నచ్చితే కొనండి.
ఒక్కసారి విజిట్ చేయండి. ఓకేనా, ఇది విషయం. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు హైవే కానీ, విజయవాడ హైవే కానీ, ముంబై హైవే కానీ నియర్లీ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఒక 20-25 వేలు అమ్ముతున్నారు గజం. ఎన్నో కంపెనీస్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఏ కంపెనీ నేమ్, కానీ ఇంత తక్కువ ఐటీ సెక్టర్కి దగ్గరలో డిస్టెన్స్లో ఈ ప్రైస్ అంటే 12,000 to 13,000 ప్రైస్ అంటే ఇట్స్ ఎ బెస్ట్ ప్రైస్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ పిల్లల ఫ్యూచర్ కోసం, మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం, మీ పిల్లల మ్యారేజ్ కోసం ఇది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అండి. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా అంటే మన రిటైర్మెంట్కి ఇప్పుడు ఎవరైతే 40-50 ఇయర్స్లో ఉన్నారో వాళ్ళ రిటైర్మెంట్ కూడా అద్భుతమైన డెస్టినేషన్ లొకేషన్ ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.